నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎం అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా ఇరు రాష్ట్రాల గవర్నర్లు ముఖ్యమంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అమరావతిలో కలిశారు. తెలుగు రాష్ట్రాల ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించినందుకు అనిల్ కుమార్ ని ప్రత్యేకంగా సత్కరించారు. అనంతరం రాజ్భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ అహ్మద్ భేటీ అయ్యి పుష్పగుచ్చం అందజేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ని కలిసి వారితో పలు అంశాలు చర్చించారు. అంతకుముందు ఆయన తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడం పట్ల తెలంగాణ గవర్నర్ ముఖ్యమంత్రి అనిల్ కుమార్ కి అభినందనలు తెలిపారు. గుంటూరులో దొంగ నోట్ల చలామణి కలకలం రేపింది. నగరంలోని రత్నగిరి కాలనీలో ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న గోపిరెడ్డి, జ్యోతి నకిలీ 500 రూపాయల నోట్లు మారుస్తూ పోలీసులకు చిక్కారు. గురువారం రాత్రి పట్టాభిపురం ప్రధాన రహదారిలో తోపుడు బండి వద్దకు వెళ్లి 100 రూపాయలకు శనక్కాయలు కొనుగోలు చేసి 500 నోటు చిరు వ్యాపారికి ఇచ్చారు. వివేక హత్య కేసులో నిందితులంతా యథేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆయన కుమార్తె సునీత అన్నారు. పులివెందులలో వివేక ఘాట్ వద్ద సునీత దంపతులు నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వాయిదాలకు నిందితులతో పాటు నేను కోర్టుకి హాజరవుతున్నా. శిక్ష నిందితులకా నాకా అర్థం కావట్లేదు. ఇంకా ఎన్నేళ్లు న్యాయ పోరాటం చేయాలి? దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు సిబిఐ తెలిపింది. దర్యాప్తు అసంపూర్తిగా ఉందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశా. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. నాన్న హత్య రోజు అవినాష్ 3 పేర్లు రాసి సంతకం పెట్టామని అన్నారు. అప్పుడు పోలీసులను బెదిరించి సాక్ష్యాధారాలని తుడిపేశారు. ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మళ్లీ బెదిరించాలని చూస్తున్నారు. హింస లేని పులివెందులను ప్రజలు చూడాలని అనుకుంటున్నట్లు తెలిపారు. 74th బర్త్డే. ఈరోజు ఇంతకుముందు మేము రాజారెడ్డి స్ట్రీట్లో ఉండేవాళ్ళం. ఆ సందులో జ్ఞాపకాలు, ఆ సందులో అందరు మాడుకుంటుంటే అవినాష్ పరిగెత్తుకుంటూ రావడం, చిన్నపిల్లోడు. అప్పట్లో రాకేష్ అని పిలిచేవాళ్ళం. హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడంతా అమ్మా నాన్న ఖచ్చితంగా అందరి ఇళ్ళకి పోయి అందరినీ పలకరించి వద్దామని చెప్పేవాళ్ళు. నాన్నను మర్డర్ చేశాక ఎప్పుడైతే అవినాష్ నాకు లెటర్ తీసుకొచ్చాడో, ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళందరూ నాన్న హత్యకు కారణమని లెటర్ తీసుకొచ్చారు. అసలు ఇట్లా ఇన్సిడెంట్ కి, ఇట్లా నాన్న మర్డర్ కి అవినాష్ సంబంధం ఉంటుందని ఎక్కడ కానీ కోలేదు. నాకు అవినాష్ అంటే ఆ వీధిలో తిరుగుతున్న చిన్న పిల్లోడు, మేమందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లోని లాగానే చూస్తుంటాం. అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడ కానీ రాలేదు. ఇప్పుడు లాస్ట్ 3-4 రోజులుగా జరిగే సంఘటనలు చూస్తుంటే 2 వీడియోస్ చూశాను. ఒకటి మన డిఎస్పీ దగ్గర గొడవపడ్డారు, మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో డిఎస్పీతో అంటున్నాడు మీరు ఫేవరెటిజం చూపిస్తున్నారని, అంటే పక్షపాతం చూపిస్తున్నారని. నిన్న అంటున్నారు టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని. అది వింటుంటే మళ్ళీ ఇంకా కొన్ని జ్ఞాపకాలు. ఆ రోజు మార్చ్ 15, 2019 ఆ రోజు అక్కడ నాన్న బాడీ పడుంది, వివేకానంద రెడ్డి గారి బాడీ పడుంది, అంతా రక్తం పడుంది. అక్కడ క్లీనప్ చేపిస్తున్నారు. పోలీసులు కూడా అదే రూమ్ లో ఉన్నారు. మరి పోలీసులు బెదిరించి చేశారా ఆ పని? మొత్తం బ్లడ్ అంతా క్లీన్ చేయడము, బాడీని బయటికి తెచ్చడము, కట్లు కట్టడము, లేకపోతే ఆ టైంలో పోలీసులు మీ తొత్తులుగా పనిచేశారా? నాకైతే తెలియదు. ప్రమాణ స్వీకారం చేశారు, కొత్త సిట్ ఫామ్ చేశారు. తర్వాత ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ రిలీజ్ చేశారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోకి వచ్చాక అనుమానితుల్ని రిలీజ్ చేసేశారు. తర్వాత చూస్తే సెప్టెంబర్ లో అనుమానం అవినాష్, భాస్కర్ రెడ్డి, శివశంకర్ మీదకి వెళ్తుంది. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లని పనిచేయకుండా చేశారు, వాళ్ళని పంపించేశారు. స్టేట్ డిస్ట్రిక్ట్ నుంచి కొత్త టీం ని తెచ్చుకున్నారు. మరి ఆ టైంలో తొత్తులుగా పనిచేసి చేయలేదు అని చెప్పి మార్చారా? తొత్తులుగా పనిచేసే వాళ్ళని తెచ్చుకున్నారా? ఏంటిది? ఇట్లయితే న్యాయం జరిగేలా లేదని చెప్పి హైకోర్టుకి వెళ్తే మీరు మీ కేసును వాయిదా తీసుకున్నారు. అప్పుడు హైకోర్టు జడ్జి గారు ఇక్కడ ఏదో జరుగుతుంది అని గ్రహించి ఈ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. సిబిఐ వాళ్ళు వచ్చి పనిచేస్తే ఒకసారి సిబిఐ వాళ్ళ సామాన్ కూడా ఆ జైల్లో గెస్ట్ హౌస్ నుంచి పడేశారు. అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేస్తారా? మీదే కేసులు పెడతారు. అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేశారా? లేకపోతే మీరు పోలీసులు బెదిరించారా?
దీంట్లో అన్నిటికంటే బీజేపీ ఎన్నికల సంఘం కుమ్మక్కే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను తారుమారు చేశాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తన ఆరోపణలకి సంబంధించి ప్రమాణ పత్రం దాఖలు చేయాలన్న ఈసీ సూచనని ఆయన తప్పుపట్టారు. పార్లమెంట్లో తాను రాజ్యాంగం పట్టుకుని ప్రమాణం చేసినట్లు తెలిపారు. బెంగళూరులో నిర్వహించిన ఓట్ అధికార్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ఢిల్లీలో నిన్న తాను విడుదల డేటా ఆధారంగా ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్లో ఈసీ వెబ్సైట్లు మూసివేశారని రాహుల్ తెలిపారు. ఎందుకంటే ఆ డేటా ఆధారంగా ప్రజలు ప్రశ్నిస్తే తమ బండారం బయటపడుతుందనే విషయం వారికి తెలుసునని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ కూటమి గెలిచిందని, కానీ 4 నెలల తర్వాత జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినట్లు రాహుల్ తెలిపారు. ఎన్నికల ఫలితం తమకు ఆశ్చర్యం కలిగిందని తెలిపారు. కారణం ఏంటని అధ్యయనం చేస్తే 1 కోటి మంది కొత్త ఓటర్లు ఓటేసినట్లు రాహుల్ చెప్పారు. వారంతా బీజేపీకి ఓటు వేయటమే అనుమానాలకి తావిస్తుందని తెలిపారు. అందుకే దేశంలోని ఎలక్ట్రానిక్ ఓటర్ జాబితా ఇవ్వాలని ఈసీని కోరుతున్నట్లు రాహుల్ తెలియజేశారు. मैं यहां इस स्टेट से गारंटी देके कह रहा हूं, हमारी मांग है कि इलेक्शन कमीशन हमें पूरी देश की इलेक्ट्रॉनिक वोटर लिस्ट दे, वीडियोग्राफी के रिकॉर्ड्स दे, और अगर ये हमें देंगे तो हम ये साबित कर लेंगे कि सिर्फ एक सीट नहीं चोरी हुई है, और सिर्फ कर्नाटका में नहीं चोरी हुई है, पूरे हिंदुस्तान में सीटें चोरी हुई हैं। इलेक्शन कमीशन बीजेपी का नहीं है, इलेक्शन कमीशन संविधान के लिए काम करता है, और कर्नाटक में सीट चोरी की गई है। 1 लोकसभा को हमने जांच करके निकाला है। मैं कह सकता हूं कि 1 से ज्यादा सीटें यहां चोरी हुई हैं। సూపర్ 6 పథకాల ద్వారా పేదల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపిందని గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా తెలిపారు. మహిళల పక్షపాత ప్రభుత్వంగా చంద్రబాబు సంక్షేమ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక 8వ డివిజన్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్తో కలిసి డిప్యూటీ మేయర్ షేక్ సజిలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. రాజకీయ మనుగడ కోసమే వైసీపీ కూటమి ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వారి విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరని తెలిపారు. సుపరిపాలన అనే కార్యక్రమం ఎమ్మెల్యే నసీద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతుంది 8వ డివిజన్లో. ఎందుకంటే మీరందరూ చూడొచ్చు, నిజంగా గడప గడపకి అంటే ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రభుత్వంపై ప్రజలు ఎంతో విశ్వాసంగా ఉన్నారు, నమ్మకంతో ఉన్నారు. ఎలాగైతే మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం సూపర్ 6 అనే పథకాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రతిపక్షాలు, మరీ ముఖ్యంగా ఈస్ట్లో తిరిగే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీడియా ముందు వస్తున్నారు, ఏ పథకాలు చేయట్లేదు అని ప్రతి ఒక్కటి చెప్తున్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎలాగైతే సూపర్ 6 పథకాలు చెప్పారో, ఇటు పింఛన్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, మరీ ముఖ్యంగా పేదరిక నిర్మూలన అని, తల్లికి వందనం అని, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు వేసి ఒక చరిత్ర సృష్టిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు మీరు ఏ మాటలు మాట్లాడుతున్నారో. మీరు ఎంత చెప్పినా నచ్చ చెప్పినా వాళ్ళకి మైండ్ సెట్ మార్చడానికి మీరు ట్రై చేసినా కూడా ఇక్కడ జరుగుతున్న సంక్షేమం మరియు అభివృద్ధి ప్రజలకి కళ్ళారా చూస్తున్నారు. ఇటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుంది. గతంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయా? నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నారు. ఇటు రోడ్లు చూడండి, కాలువలు చూడండి, స్ట్రీట్ లైట్స్ చూడండి, ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి పరంగా జరుగుతుంటే జరగట్లేదని ప్రజలకి వాళ్ళ రాజకీయ లబ్ధి పొందడం కోసం ఇలా ముందుకు వెళ్తున్నారని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. అది మరీ ముఖ్యంగా ఒక విద్యలో, ఆరోగ్యంలో, మరి ముఖ్యంగా రైతులకు కూడా సుఖీభవ అనే పథకాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మహిళలకి పెద్దపీట వేస్తున్నారు. ఉచిత బస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకొస్తున్నారు. ఈ యొక్క సంవత్సరంలోనే ఇలాంటి పరిపాలన చేస్తుంటే రానున్న 5 సంవత్సరాల్లో కూడా ఇటు సంక్షేమం అభివృద్ధి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. వరలక్ష్మి వ్రతం శోభాయమానంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక పరిమళాల నడుమ ఈ కార్యక్రమం ఘనంగా సాగింది. ఈ సందర్భంగా పలువురు భక్తులు మీడియాతో మాట్లాడారు. అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న పూజల గురించి వివరించారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పూజలు ఇక్కడ వైభవపేతంగా కొనసాగుతాయని వెల్లడించారు. జై వాసవి, జై జై వాసవి. గుంటూరు పట్టణం నందు ఆరగ్రహారంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు శ్రావణ మాసం సందర్భంగా ఇవాళ 3వ శుక్రవారము వరలక్ష్మి వ్రతం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ భక్తులు చాలా కోలాహలంగా, చాలా
సంతోషంగా అమ్మవారి యొక్క పూజలో పాల్గొనటానికి కూర్చొని ప్రతి ఒక్కరూ కూడా కుంకుమ పూజ చేసుకోవాలనే ఉత్సాహంతో ఉండి అమ్మవారి యొక్క పూజని చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ భక్తుల యొక్క పూజ అనంతరం భక్తులకి తీర్థప్రసాదాలు అందించి అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. జై వాసవి, జై జై వాసవి. వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. ఈరోజు గుంటూరులో వేంచేసి ఉన్న ఏటుగూరు రోడ్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా అంగరంగ వైభవంగా వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి. మహిళలు ఉత్సాహంగా చాలా వందలాది మంది పాల్గొని అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారి కృపకు పాత్రులు అవుతున్నారు. పూజ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు కూడా ఉన్నాయి. ఎక్కడ ఉన్నా సరే ఈరోజు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. గుంటూరు నగరం లక్ష్మీపురంలోని మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ లో ఆర్ట్ ఇన్ ఎవ్రీ జ్యువెలరీ అనే థీమ్ తో ఆర్టిస్టిక్ షో విశిష్ట ఆభరణాల ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ ఆర్టిస్టిక్ షోకు ముఖ్య అతిథులుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ టి మహతి, పెద్ది రమణారావు తదితరులు హాస్టే ప్రారంభించారు. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. అత్యుత్తమ బంగారు వజ్రాభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ విశిష్ట ఆభరణాలతో అత్యధిక డిజైన్లతో ప్రారంభించిన ఆర్టిస్ట్రీ షో ఎంతో ఆకర్షణీయంగా ఉందని అభినందించారు. వ్యాపార రంగంలోనే కాక సేవా రంగంలో సైతం మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందిస్తున్న సేవలు అభినందనీయమని వారు వెల్లడించారు. మలబార్ గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ అందిస్తున్న ఆఫర్లను గుంటూరు నగర మరియు పరిసర ప్రాంత వాసులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ నదీర్, మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్, షోరూమ్ సిబ్బంది మరియు పలువురు కస్టమర్లు పాల్గొన్నారు. లక్ష్మీపురంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఆర్టిస్ట్రీ ఆర్ట్ ఇన్ ఎవ్రీ జ్యువెల్ అనే ఒక థీమ్తో ఒక షోని కండక్ట్ చేయడం జరిగింది. అన్ని ప్రదర్శనకి అనేక రకాలైన ఆభరణాలని పెట్టడం జరిగింది. మరి పండగ రోజు ఈరోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్న ప్రతి ఆడవాళ్ళకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ఈ రోజుని ఒక చక్కటి ఆభరణంతో మెరవాలి అని చెప్పి నేను కోరుకుంటూ అందరూ కూడా ఈ యొక్క షోకి విచ్చేసి ఈ యొక్క నగల్ని వీక్షించి చక్కగా వాళ్ళ ఇళ్లలోకి ఒక మంచి ఆభరణాన్ని, ఒక క్వాలిటీ ఆభరణాన్ని, ఒక నమ్మదగిన షోరూంలో నుంచి తీసుకెళ్తున్న ఆభరణాన్ని తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క షోని కండక్ట్ చేసి ప్రజలందరికీ కూడా ఎప్పటికప్పుడు ఒక వినూత్నంగా, అదేవిధంగా ప్రజలు కోరుకుంటున్న కాంటెంపరీ స్టైల్స్తో ఈ యొక్క జ్యువెలరీస్ని అందిస్తున్న షోరూమ్ యాజమాన్యానికి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ మరొకసారి దీనికి ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఇవాళ వరలక్ష్మి వ్రతం రోజు మనం మలబార్ గోల్డ్ షోరూంలో ఆర్టిస్ట్రీ ఆర్ట్ ఇన్ ఎవ్రీ జ్యువెల్ అనే కార్యక్రమానికి మనం విచ్చేస్తున్నాము. సో ఇది మలబార్ గోల్డ్ అండ్ జ్యువెల్స్ వాళ్ళు లేటెస్ట్ అప్డేటెడ్ డిజైన్స్తో ఎప్పుడు మనకి గుంటూరు ప్రజలకు కూడా మంచి అప్డేటెడ్ డిజైన్స్తో ఎప్పుడు ముందుకు వస్తూ ఉన్నారు. సో మలబార్ గోల్డ్ అండ్ జ్యువెల్స్ అందరూ ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆర్టిస్ట్రీ షో అంటే కళా నైపుణ్యత కలిగిన వస్తువుల్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి శ్రీమతి గల్లా మాధవ్ గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుల చేతి మీద జరిగింది. సో ఈ యొక్క ఎగ్జిబిషన్ ఈ రోజు నుంచి అంటే 8వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఉంది, అంటే 4 డేస్. ఈ ఎగ్జిబిషన్లో మన దగ్గర ఏంటంటే జెమ్ స్టోన్ జ్యువెలరీ కానీ, డైమండ్ జ్యువెలరీ కానీ, అలానే డివైన్ యాంటిక్ జ్యువెలరీ అనేది అందుబాటులో ఉంటుంది. ఎగ్జిబిషన్లో చాలా రకాల డిజైన్స్, పార్టీ వేర్ ఆర్ వెడ్డింగ్ వేర్ అండ్ వివాహాది శుభకార్యాలకు చాలా రకాల డిజైన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ యొక్క అవకాశాన్ని గుంటూరు పరిసర ప్రాంతాల వారు కూడా సద్వినియోగపరచవలసిందిగా కోరుకుంటున్నాం. డేస్ మనం చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ అనేది ఎవ్రీ ఇయర్ బాగా ఒక 1000 to 1500 అనేది పెరుగుతుంది. ఇప్పుడు చూసినట్లయితే ఎవ్రీ 6 monthsకి 2000 వరకు వేరియేషన్ వస్తుంది. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కూడా ప్రతి ఒక్కరికి మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ వరకు కూడా ఒక సదా అవకాశం అన్నమాట. సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం కూడా చాలా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కూడా సలహాలు ఇస్తున్నారు, అది కూడా మనం పాటించవచ్చు. అండ్ ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఆఫర్స్ ఏంటంటే జెమ్ స్టోన్ జ్యువెలరీ పర్చేజ్ చేసినట్టయితే మనకి 25% అనేది తరుగు మీద ఉంది. ఈరోజు పర్చేజ్ చేసిన వారికి ఏంటంటే గోల్డ్ మీద ఫ్లాట్ 30%, అంటే తరుగు మీద ఫ్లాట్ 30% ఉంది. అలానే డైమండ్ పర్చేజ్ చేసిన వారికి కూడా
అప్ టు 30% అనేది క్యారెట్ ప్రైస్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. కూటమి ప్రభుత్వ పాలనలో పాత గుంటూరుకి మహర్దశ పట్టిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధి పరుగులు తీస్తుందని చెప్పారు. వర్షం వస్తే ముంపుకి గురయ్యే పాత గుంటూరు ప్రాంతాన్ని ఆ సమస్య నుంచి విముక్తి కల్పించేలాగా 8 కోట్లతో మొండిగేట్ ని ఆధునీకరిస్తున్నామని అన్నారు. శుక్రవారం స్థానిక 8వ డివిజన్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఆయనకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. కూటమి ఏడాది పాలనలో సాధించిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రతి ఇంటికి ఎమ్మెల్యే వివరించారు. అలాగనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యే నజీర్ మీడియాతో మాట్లాడారు. పేదోడి సొంతింటి కలను సాకారం చేస్తామని అన్నారు. సూపర్ 6 పథకాలని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా, టీడీపీ నేతలు జాగర్లమూడి శ్రీనివాసరావు, జశ్వంత్, నంబూరి గౌసు తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల నుంచి నగరపాలక సంస్థ 8 కోట్ల రూపాయల వ్యయాన్ని భరించలేక దానికి పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు రైల్వే అధికారులతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి పెద్ద ఎత్తున 8 కోట్ల రూపాయలతో 11 మీటర్ల వెంట్లను 2 వెంట్లను ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చేయడంతో ఈరోజు గుంటూరు నగరంలో ముఖ్యంగా పాత గుంటూరు ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలకు ఉన్నటువంటి క్రిస్టియన్పేట కానీ అలాగే బాలాజీ నగర్ కానీ ఒక పక్కన అనేక ప్రాంతాల్లో ఆ సమస్య తీరేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముందుగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి రైల్వే అధికారులకి అలాగే కేంద్ర మంత్రి వారి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకో విషయం ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా శరవేగంగా మారుతూ ఉన్నాయో ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 వాగ్దానాలు ఒక పక్కన నెరవేరుస్తూనే కొత్తగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా గత ప్రభుత్వంలో ఇళ్ల ప్లాట్ల పేరుతో పొలాల్లోకి తీసుకొని వెళ్ళి వాళ్ళకి కనీసం ప్లాట్ కూడా చూపించినటువంటి పరిస్థితులుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం 2 సెంట్ల భూమిని ఇచ్చేటువంటి విధంగా శరవేగంగా ఆ కార్యక్రమాన్ని తీసుకోవడానికి సర్వేలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా 1-2 నెలల లోపల అర్హులైనటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా సొంత ఇంటి కలలను నెరవేర్చేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నాం. అంతేకాకుండా ఉచిత బస్సు దాదాపు 1600 కోట్ల రూపాయలతో ప్రతి ఆడబిడ్డ కూడా రాష్ట్రంలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా కూడా ఉచితంగా ఆగస్టు 15వ తారీఖు నుండి ఉచిత బస్సు ప్రయాణం చెప్పినటువంటి విధంగా ఒక పక్కన సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ కల్పన, దారిద్ర్యం ఏదైతే జీరో పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో కూడా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వాళ్ళందరూ కూడా ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. బ్రిటిష్ ప్రభుత్వం కంటే దారుణంగా మోడీ ప్రభుత్వం నిరంకుశ విధానాలని అవలంబిస్తుందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్, ఏరువాక రైతు కూలీ సంఘం నాయకులు పాటిబండ్ల కోటేశ్వరరావు ఆరోపించారు. ఎన్డీఏ కూటమి పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమై రైతు కనిపించకుండా పోయే పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. ఈ పోకడలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగస్టు 13వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో క్విట్ కార్పొరేట్ నినాదంతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా గుంటూరు లాడ్జ్ సెంటర్ లో జరిగే ఈ నిరసన కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్విట్ కార్పొరేషన్ కార్యక్రమం గురించి వివరించారు. బ్రిటిష్ వారు పారగొట్టడం కోసం భారతదేశ ప్రజలు క్విట్ ఇండియా ఉద్యమంతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది. అది పెద్ద ప్రభావం కూడా చూపించింది ఆనాడు. ఈనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో కొనసాగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచిన ప్రజాస్వామ్యంలో ఉన్న మన పాలకుడుగా ఉన్న నరేంద్ర మోడీ ఇవాళ బ్రిటిష్ వాళ్ళ కంటే ప్రమాదకరంగా తయారైన నేపథ్యంలో ఈ నరేంద్ర మోడీని అదేవిధంగా కార్పొరేట్ సంస్థలకు సంబంధించి పారగొట్టాలని చెప్పేసి క్విట్ కార్పొరేట్ క్విట్ మోడీ అని చెప్పి నినాదంతో ఈ నెల 13వ తేదీన దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ నెల 13వ తేదీన గుంటూరులో కూడా లాడ్జ్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టడానికి ఈరోజు జరిగిన రైతు సంఘాలు, కార్మిక సంఘాల్లో నిర్ణయించడం జరిగింది. అందువల్ల ఒకవైపు వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కూడా ప్రైవేటు కంపెనీల చేతిలో పెట్టేశారు. భవిష్యత్తులో రైతు అనేవాడు కనపడకుండా చేసే కుట్ర జరుగుతుంది. అదేవిధంగా అనేక పోరాటాలు చేసి కార్మిక హక్కులు సాధించుకున్న లేబర్ కోడ్ల పేరుతోటి వాళ్ళ కార్మికుల హక్కులను కాలరాసే విధంగా మరొక వైపు జరుగుతుంది. అందువల్ల కార్మిక కర్షక ఐక్యతతోటి జరిగే కార్యక్రమంలో రైతులు, కార్మికులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజా సంఘాల అందరూ నాయకులు పాల్గొని
13వ తేదీన జయపురం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఏమైపోతుంది ఎటువైపు వెళుతుంది మన భారతదేశం, ఏమైపోతుంది ఎటువైపు వెళుతుంది, మరోసారి మన భారతదేశం పరాయి పాలు కాబోతుంది, ఏమైపోతుంది ఎటువైపు వెళుతుంది మన భారతదేశం, ఏమైపోతుంది ఎటువైపు వెళుతుంది. మిత్రులారా, ఈరోజు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలని తీవ్రంగా అమలు జరుపుతూ కార్పొరేట్లకి, ప్రపంచ బ్యాంకుకి కుదువ పెట్టే విధంగా భారత భూములన్నిటిని కూడా వ్యవసాయ రంగంలో నూతన చట్టాలను తీసుకొచ్చి మొత్తం వ్యవసాయ రంగాన్ని సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలకి లాభాల పంటని పండించడానికి ఈ రోజున పాలకులు మరి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మొత్తం సమస్త వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా కుదేలు చేసి రైతుల నడ్డి విరిసి రైతుల్ని ఆత్మహత్యలు చేసుకునే విధంగా వాళ్ళకి గిట్టుబాటు ధరలు కానీ, నాణ్యమైన విత్తనాలు కానీ ప్రభుత్వం కల్పించాల్సిన ఏ ఒక్క సౌకర్యాన్ని కల్పించకుండా వాళ్ళు పతనపు అంచుకు వెళ్ళిపోయే విధంగా ఈరోజు ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. దానికి నిరసనగా ఆ రోజు ఏదైతే మరి బ్రిటిష్ దొరలని తరిమి కొట్టడానికి ఆగస్టు 9వ తారీఖు 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా మూవ్మెంట్ నిర్వహించారు. ఆ స్ఫూర్తితో ఈ నెల 13వ తారీఖున మరి ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వైద్య సేవలు అందిస్తుందని వెల్లడించారు. అలాగే ఈ పథకం వర్తించని మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యశాలలో ఉచిత వైద్య సేవలు పొందేందుకు సీఎం సహాయ నిధి దోహదపడుతుందని తెలిపారు. శుక్రవారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం సహాయ నిధి ద్వారా 33.14 లక్షల చెక్కులను ఎమ్మెల్యే గల్లా మాధవి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3 కోట్లకు పైగా సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరు చేయించామని అన్నారు. కూటమి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వివరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.